సాయంకాలం వేడి వేడిగా ఆలూతో కచోరీని ప్రిపేర్ చేయండి. ఎన్ని చేసినా నిమిషాల్లో అయిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు మైదా పిండిలో కొద్దిగా ఉప్పును, ఒక స్పూను ఆయిల్ ని వేసి ఆయిల్ మొత్తం పట్టించాలి. తర్వాత కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత బాయిల్డ్ ఆలూను స్మాష్ చేసి వేసుకొని పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా స్మాష్ చేసుకొని దించే ముందు కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్ లోకి తీసి చేతులతో ఒత్తుకోవాలి. మధ్యలో ప్రిపేర్ చేసుకున్న ఆలు ఉండను పెట్టుకొని ఆలు బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇదే విధంగా మిగిలిన కచోరీలన్నిటిని ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి ప్రిపేర్ చేసుకున్న కచోరీలను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ లేకుండా చూసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి కెచప్ తో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది.